ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అత్యంత ఆవశ్యకమైన మరియు సమయంతో కూడుకున్న ముఖ్య గమనిక. ప్రభుత్వం నుండి అందిన తాజా సమాచారం ప్రకారం మీ భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే ఒక కీలకమైన ప్రక్రియకు మార్చి 31వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ఇది కేవలం ఒక సాధారణ తేదీ మాత్రమే కాదు, మీ హక్కులను మరియు మీ సూచనలను ప్రభుత్వానికి నేరుగా వినిపించడానికి లభించిన ఒక గొప్ప అవకాశమని ప్రతి పెన్షనర్ మరియు ఉద్యోగి గుర్తించాలి. మనం జీవితాంతం చేసిన సేవలకు గుర్తింపుగా అందే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మన భాగస్వామ్యం ఉండాలనేదే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. నిజానికి ఈ ప్రక్రియకు సంబంధించి గతంలో మార్చి 16వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. కానీ పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన అభ్యర్థనలను మన్నిస్తూ ప్రభుత్వం ఈ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. ఈ అదనపు సమయం దేనికంటే మీరు మీ సమస్యలను, పెన్షన్ విధానంలో జరగాల్సిన మార్పులను మరియు గ్రాట్యుటీ వంటి అంశాలపై మీ లోతైన ఆలోచనలను ప్రశాంతంగా సిద్ధం చేసుకొని సమర్పించడానికే. ఇక చివరి నిమిషంలో అడావిడి పడకుండా ఈ పొడిగించిన గడువును ఒక వరంగా భావించి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను నమోదు చేయాలి. ప్రభుత్వం ప్రజల నుండి, ముఖ్యంగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల నుండి సలహాలు తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామం. ప్రభుత్వం ఈ అభిప్రాయ సేకరణ కోసం మై గవర్నమెంట్ అనే అధికారిక డిజిటల్ ప్లాట్ఫామ్ను ఎంచుకుంది. ఇది సామాన్య పౌరులకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక వరదలా పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఎవరి మధ్యత్వం లేకుండా నేరుగా ఈ గొంతును ఉన్నతాధికారులకు వినిపించవచ్చు. మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ పోర్టల్లోకి ప్రవేశించి పెన్షనర్లకు సంబంధించిన విభాగంలో మీ విలువైన సూచనలను టైప్ చేసి పంపాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న వృద్ధులకు వారి పిల్లలు లేదా తోటి యువ ఉద్యోగులు సహాయం చేసి వారి మనసులోని మాట ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చూడటం చాలా అవసరం. ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇక్కడ లెక్కించబడుతుంది మరియు విశ్లేషించబడుతుంది. మీరు ఇప్పుడు ఇచ్చే ఈ సూచనలు మరియు సలహాలు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే పెద్ద నిర్ణయాలకు పునాదిగా మారతాయి. ముఖ్యంగా మీ నెలవారీ పెన్షన్ ఎంత ఉండాలి, గ్రాట్యుటీ లెక్కింపులో ఎలాంటి మార్పులు తీసుకురావాలి మరియు రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన మరియు మెరుగైన విధానాన్ని రూపొందించడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ భవిష్యత్తు ఆర్థిక స్థితిగతులను మరియు రాబోయే తరాల పెన్షనర్ల ప్రయోజనాలను మీరే నిర్దేశించుకునే సువర్ణ అవకాశం ఇది. అందుకే పెన్షనర్ సంఘాలు కూడా ఈ విషయంలో చురుగ్గా పాల్గొని సామూహికంగా తమ డిమాండ్లను ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని కోరుచున్నారు. మీ స్పందనలను సమర్పించేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా మరియు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. పెరుగుతున్న నిత్యావసరాలు ధరలు, భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు ప్రస్తుత జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మీ సూచనలు ఉండాలి. మాకు పెన్షన్ పెంచండి అని కేవలం ఒక్క మాటలో చెప్పకుండా, ఎందుకు పెంచాలి, వృద్ధాప్యంలో ఎటువంటి ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాము అనే వివరాలను క్లుప్తంగా వివరిస్తే మీ మాటకు చట్టబద్ధంగా విలువ పెరుగుతుంది. ప్రభుత్వం ఈ అభిప్రాయాలను నిపుణుల కమిటీ ద్వారా విశ్లేషించి తదుపరి బడ్జెట్ కేటాయింపుల్లో లేదా కొత్త పే కమిషన్ నివేదికల్లో పొందుపరిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. కాబట్టి దీనిని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకూడదు. మార్చి 31వ తేదీ దాటితే మళ్ళీ ఇలాంటి అవకాశం త్వరగా రాకపోవచ్చు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించండి.